హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శ్రవంతి స్వామి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో సారీ అందరికీ బోనాల వీడియోని అయితే చాలా లేట్గానైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ బోనాలు ఫ్రెండ్స్. ఏమనుకోకండి, ఈసారి బోనాలు అయితే మా ఇంట్లోనే జరుపుకున్నాను. ఇక్కడ మా ఇంట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాతకి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. సో ఈసారి ప్రతిసారి మా ఆడపడుచు వేసేదంట. ఈసారి బోనం మాత్రం నా చేతులతో నేనే వేసాను. ఓన్లీ పసుపుతోనే అమ్మవారి ఫేస్ డ్రా చేద్దామని అనుకున్నాను. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ఇది చేయడము. సో మొత్తము బోనం సర్వాకి మాత్రమే వేసినాం అన్నమాట. కుండలో అయితే చేయలేదు. అత్తమ్మ వాళ్ళు ప్రతిసారి అదే బిందెలో వేస్తారంట, చిన్న బిందె. సో దానికే కొంచెం ఆయిల్ రాసేసి మొత్తం పసుపు వేసేసిన ఫ్రెండ్స్. వేసి చూసారు కదా, అమ్మవారి ఫేస్ మాత్రం ఇట్లా డ్రా చేస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో అందరూ కాటుక పెడతారు, పెట్టాలా వద్దా, ఓన్లీ కుంకుమ పెడితే ఓవర్ అయిపోతుందేమో అన్న ఫీల్ నాకు వచ్చింది. అయితే అత్తమ్మని అడిగాను అన్నమాట, కాటుక పెట్టొచ్చా లేదా అని అడిగితే, అందరు పెడుతున్నారు కదా, పర్లేదు పెట్టు, ఏం కాదు, బాగుంటుంది కదా అని చెప్పేసి అత్తమ్మనైతే చెప్పింది నాకు. సో నేనైతే అమ్మవారి ఫేస్ అలా డ్రా చేసేసి కాటుకతోనైతే పెట్టేశాను. మధ్యలో ఐస్ అంటే వైట్ అవ్వాలి కదా, వైట్కి ఏం పెట్టాలా అని గుర్తుకు రాలేదు. ఫస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తే సున్నం ఉంది కదా, సున్నం పెడతారు ఆల్మోస్ట్. సున్నం ఉంది కదా, అది పెట్టేసరికి సున్నం పైన పసుపు పడేసరికి మధ్యలో రెడ్గా అయిందనమాట సున్నం పైన. సో అమ్మవారికి లోపల సున్నం పెట్టేసి బొట్టు పెట్టేసినాను. ఈ ముక్కెర ఉంది కదా, ముక్కెరకి ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు. అయితే నా దగ్గర స్టోన్లు వేసాను, లైట్గా ఫేకాల్ పెట్టేసి అయితే ముక్కెరకైతే పెట్టేసిన. ఎలా వచ్చింది ఫేస్ చూడండి. అలాగే మీరు ఎలా జరుపుకున్నారు ఈ బోనాలు, ఎక్కడ చేసుకున్నారు, ఎలా ఉన్నారు, అది కూడా మాత్రం షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అంతా ఓకే అనిపించింది, కానీ నాకు లిప్స్ దగ్గర మాత్రం రాలేదు డ్రా చేయడము. నాకు లిప్స్కే బాగా టైం తీసుకుంది అనమాట. అంతా డ్రా చేయడానికి ఒక టైం అయితే ఓన్లీ లిప్స్ దగ్గర మాత్రమే బాగా టైం తీసుకుంది నాకు అమ్మవారి ఫేస్. చుట్టూ అయితే త్రిశూలం, స్వస్తిక్, ఓం అయితే వేసాను. ఫస్ట్ టైం అన్నమాట డ్రా చేసిన. నేను ఫస్ట్ ఎప్పుడు చేయలేదు, ఎలా వస్తుందో ఏమో అని ఫస్ట్ కొంచెం భయమైంది. ఎందుకంటే నాకు ఇట్లా చేయాలి అని ఒక కోరిక ఉండేది. నా చేతులతో నేను ఎప్పుడూ డ్రా చేయలేదు. ఇట్లా చెయ్యాలి అని అనిపించింది అన్నమాట. కోరిక అనేది ఏం కాదు, ఇట్లా చెయ్యాలి, అందరు చేస్తున్నారు, నేను ఎప్పుడు చేయలేదు, ట్రై చేద్దాంలే, ఎట్లా వస్తే అట్లా వస్తుంది అని చెప్పి ఎలానైతే అట్లా ట్రై చేసిన. ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ వేసిన లిప్స్ మంచిగా రాలేదని చెప్పేసి నేను మళ్ళీ రబ్ చేసి మళ్ళీ డ్రా చేసిన అనమాట. చూడండి, ఫైనల్లీ అయితే లుక్ ఇట్లా వచ్చేసింది. ఇక్కడ సైడ్ మా ఆడపడిచేమో జల్లకడవ చేస్తుంది అనమాట. దాంట్లో వాటర్ శాఖ తీసుకెళ్తారు కదా, అవి అయితే ప్రిపేర్ చేస్తుంది. అలాగే ఆ రోజు మేము మా ఇంట్లో దుర్గమ్మ ఉందన్నమాట. సో అమ్మవారికి కూడా ఒక బోనం అయితే చేసినాం ఫ్రెండ్స్. బోనం చేసేసి ఫైనల్ అయితే నా చేతులతో నేను ఫస్ట్ టైం బోనం చేసిన, అట్లా అమ్మవారి ఫేస్ డ్రా చేయడం మాత్రం ఫస్ట్ టైం. ఫైనల్లీ మా బోనం లుక్ వచ్చేసి ఇది. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బంతిపూలు కూడా మంచిగా పెట్టేసిన. అమ్మవారి లిప్స్ దగ్గర పోయింది. నెక్స్ట్ ఇయర్ మేబీ ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయాలి. చూడండి, స్వస్తిక్, త్రిశూలం, ఇక్కడ సైడ్ ఓం. ఎలా ఉంది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎలా బోనాలు జరుపుకున్నారు, మీరు ఎలా బోనం ప్రిపేర్ చేశారో కూడా నాకు కూడా చెప్పండి, షేర్ చేసుకోండి. అమ్మవారి ఫేస్ ఓకేనా, ఇంకొంచెం ఏమన్నా చేంజెస్ చేయాలన్నా చెప్పండి. అలాగే ఐస్ కూడా డైరెక్ట్ చూస్తున్నట్టు కాకుండా కిందికి చూస్తున్నట్టు, ఎందుకంటే తలపైన పెట్టుకుంటాం కదా, పెట్టేసరికి కిందికి చూస్తున్నట్టుగా కనిపించాలి అని చెప్పేసి అయితే. సో ఫస్ట్ టైం అయితే నేను అమ్మవారి ఫేస్ అయితే డ్రా చేశాను. మా బోనం వచ్చేసి ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగా నచ్చింది. సో ఇంకా మేమైతే రెడీ అయిపోవాలి. అంటే మంచిగా రాలేదు లిప్స్ దగ్గర. నిజంగా ఫస్ట్ టైం లిప్స్ అప్పటికి చాలా సార్లు ట్రై చేసినా కానీ రాలేదు. అలాగే వచ్చింది. పర్లేదులే, ఇంకా టైం లేదు. మళ్ళీ ఇక్కడ బోనం త్రిశూలం అయితే వచ్చేసి అమ్మవారి ఇంటి దగ్గర బోనం ఎత్తుకోవడానికి ఎవ్వరు లేరు అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. దానికోసం అని పర్లేదులే అని చెప్పి వేసేసినాం. ఇక్కడ వచ్చేసి మేము రెడీ అయిపోయినాము.
రెడీ అయ్యి అమ్మవారికి బియ్యం పోయడానికి అని చెప్పి, అంటే బోనం వేరే అమ్మవారి దగ్గర, బియ్యం ఒక అమ్మవారి దగ్గరికి అయితే తీసుకెళ్ళినాం అనమాట. ఫస్ట్ టైం అమ్మవారికి కూడా నా చేతులతో నేను ఫస్ట్ టైం బియ్యం పోసిన. నేను ఫస్ట్ టైం అంటే మా ఇంట్లో నుంచి నేను తీసుకెళ్ళి నేనే కలిపేసి నేనే తీసుకెళ్ళి అమ్మవారికి బియ్యం పోయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ వరకు అంతా మంచిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అమ్మవారి దయ తన పైన ఇంకా డిపెండ్ చేసేసినాము. సో మా అల్లుడు, మా ఆడపడుచు, అత్తమ్మ రాలేదు, అత్తమ్మ కొంత బాగాలేదు, అత్తమ్మ అయితే రాలేదు. సో నేను, మా ఆడపడుచు, మా అల్లుడు ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్ళాము. చాలా మంది ఉంది అసలు. టెంపుల్ నుంచి వెళ్ళడానికి చాలా టైం అవుతుంది. సో డైరెక్ట్గా వెళ్ళొద్దు కదా, అందు గురించనే 5 ప్రదక్షిణాలు చేసినాము. అంత రష్ ఉన్నా కదా 5 ప్రదక్షిణాలు చేసేసి అయితే క్యూలో నిలిచినాం. అక్కడ అమ్మవారికి ఓడి బియ్యం పోయాలి కదా, చాలామంది ఉన్నారని చెప్పేసి బియ్యం అయితే పోసేసినాము. బియ్యము, గాజులు, చీర పెట్టేసినాం అన్నమాట అమ్మవారికి. ఫస్ట్ టైం అంటే అక్కడ లోపలికి ఎవరిని రానియలేదు. ఎవరైతే వస్తారో వాళ్ళు ఒకరిని లోపలికి పిలిచేసారు. మా ఆడపడుచునే అంటే మొత్తం నువ్వే వేసేది పోయమని చెప్పేసింది. సో అమ్మవారికి అయితే నా చేతులతో నేనే మొత్తం అయితే పోసి మా ఇంటికి అయితే వచ్చేసినాం. అట్లా వచ్చేసినాం అనమాట. చూడండి ఫుల్ క్రౌడ్ ఉండే అసలు. ఇంటికి వచ్చి ఇంకా మా ఆడపడుచునే బోనం ఎత్తుకొని ఒక స్టెప్స్ దిగడానికి రాదు అంటే కదా, లేదు మీ బోనం నువ్వు ఫస్ట్ ఎత్తుకొని ఒక 5 అడుగులైనాయి కింది వరకు నడు అని చెప్పేసి కింది వరకు అయితే వెళ్ళిన. ఇంకా అక్కడ నుంచి అంటే టెంపుల్ కొంచెం మాకు దూరం ఉంటుంది. సో ఆటో బుక్ చేసుకొని అయితే అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళు అయితే టెంపుల్ దగ్గరికి బోనం తీసుకొని వెళ్ళిపోయారు. నేనైతే మళ్ళీ మా డాడీ వచ్చిందనమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా బోనం కూడా నేనే వెతుకుంటా ప్రతిసారి. అందు గురించనే డాడీ వచ్చి నన్ను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయిండు. మా ఆడపడుచు వాళ్ళు అయితే బోనం తీసుకొని టెంపుల్కి వెళ్ళారు. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. బ్లాగ్ అయితే ఎవరు తీయలేదు, ఎందుకంటే అక్కడ కూడా బాగా హడావిడి ఉండే, లేట్ అయిపోతుందని. సో అక్కడికి వెళ్ళి అయితే మేము కొన్ని ఫొటోస్ దిగినాము. ఆ ఫొటోస్ ఒకటే యాడ్ చేసిన. చూడండి మా సేమ్ శారీస్. మా డాడీ అయితే బోనాలకి మాకు కొనిపించిండు, మమ్మీ ఏమో బ్యాంగిల్స్ కొనిపించింది. సో ఈసారి మా ఇంట్లో బోనాలు అయితే మేము ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. మరైతే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.